కార్మికుల హక్కులకు భంగం కల్పించే ద్రోహపూరిత 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మానకొండూరు మండలం సదాశివపల్లి రైస్ మిల్ క్లస్టర్లో జరిగిన సమావేశంలో సిఐటి జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుక్లెట్ విడుదల చేస్తూ మాట్లాడారు. 13 కార్మిక చట్టాల స్థానంలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్స్ కోడ్ తెచ్చారని అన్నారు. ఇప్పుడున్న కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం 20కి లోపు వర్కర్లు కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని, కానీ కోడ్లో పరిమితిని 50కి పెంచారని, దీని ప్రకారం 50కి లోపు వర్కర్లు ఉన్న కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నారు. కార్మిక చట్టాలు, హక్కులు పాలక వర్గాలు ఎప్పుడూ బంగారు పళ్ళెంలో పెట్టి కార్మికులకు ఇవ్వలేదని, ఇప్పుడున్న చట్టాలన్నీ పోరాడి సాధించుకునేవని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా 2025 9న జరిగే దేశవ్యాప్త సమ్మెతోనే కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్స్ జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు భద్రయ్య, హమాలీ యూనియన్ జిల్లా ప్రధాన